టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగులో ఓ ప్రముఖ ఛానల్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? మా టీవీ తీసుకున్న నిర్ణయంపై ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తిలో ఉన్నారా అంటే అవునని సమాధానాలు టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. గతంలో ఓ అవార్డు ఫంక్షన్ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను మా టీవీ ఎడిట్ చేసి వేసింది. అప్పుడు మా టీవీపై ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ మా టీవీ మధ్య గొడవకు జనతా గ్యారేజ్ సినిమా కారణమైంది. జనతా గ్యారేజ్ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న మా టీవీ త్వరలోనే సినిమాను టీవీలో టెలికాస్ట్ చేస్తామని టీజర్ వదులుతోంది. దీనిపైనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. గ్యారేజ్ త్వరలోనే 50 రోజులకు చేరుకోనుంది. ఈ సినిమా ఇంకా చాలా సెంటర్లలో ఆడుతూనే ఉంది. సినిమా థియేటర్లో రన్ అవుతుండగానే అప్పుడే టీవీలలో ఎలా వేస్తారన్నది ఎన్టీఆర్ అభిమానుల ప్రశ్న. శాటిలైట్ రైట్స్ అమ్మేటప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రోజుల తర్వాత సినిమాను టీవీలో టెలికాస్ట్ చేయాలనేది అగ్రిమెంట్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు గ్యారేజ్ 50 రోజులకు దగ్గరవుతూ ఉండగానే ఆ సినిమాను టీవీలో ఎలా ప్రసారం చేస్తున్నారు? మరి నిర్మాత అన్ని తక్కువ రోజులకే అగ్రిమెంట్ ఓకే చేశారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇక గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యి ఇంకా థియేటర్లో రన్ అవుతుండగానే అప్పుడే బుల్లితెర మీద వేస్తూ ఉండడం ఎన్టీఆర్ కూడా నచ్చలేదని తెలుస్తుంది. ఇక మా టీవీ 15 రోజుల నుంచి టీజర్లు వేయడం కూడా ఎన్టీఆర్ కు నచ్చలేదట. దీనివల్ల థియేట్రికల్ రన్ కు మైనస్ అవుతుందని ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్నాడట. అయితే మా టీవీ యాజమాన్యం వెర్షన్ మరోలా ఉంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 12.5 కోట్లకు దక్కించుకున్నారు. త్వరగా వేయకపోతే తాము అంత మొత్తాన్ని రికవరీ చేసుకోలేమని వారు చెబుతున్నారట. ఏదేమైనా మా టీవీకి ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ రావడం ఇది రెండోసారి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా